అందరూ దయచేసి మీ ప్లేస్ లో నిలబడుకొని సార్ గారిని గట్టిగా ఆహ్వానిద్దామండి. మీ కల్పనాల మధ్య అందరూ కుమార్ మరి ఇంత సేపటి నుంచి మనం వెయిట్ చేస్తున్నా డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ శ్రీ అమిత్ బాషా గారు వచ్చేసారు. స్వాగతం సుస్వాగతం సార్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. వెల్కమ్ సార్. ఓకే, అలాగే రూరల్ కింగ్డమ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ గారు వై రాధాకృష్ణ గారు దయచేసి రావాలని గట్టిగా చెప్పండి అందరూ హుషారుగా. అలాగే మరి అబ్బాయి వై తెలంగాణ కూడా సాధారణ ఆహ్వానిస్తాం చైర్మన్కి. ప్లీజ్ వెల్కమ్ చరణ్ గారు. అలాగే శ్రీ కేఎన్ సమన్వయ రెడ్డి గారు ఒలింపిక్ ప్రెసిడెంట్ పరిపాలిస్తున్నది. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే శ్రీ ఏ మల్లికార్జున రెడ్డి గారు కోఆర్డినేటర్ కమలాపురం గారు దయచేసి రావాలండి. ఓకే, అలాగే ఎం రవిశంకర్ గారు ఎంజిఎం, అలాగే కే సింహారాయ గారు ఎంఎం, అలాగే ఏ మురళీకృష్ణ గారు బిఎం సంస్థ చైర్మన్ రావాలి. ఏ మురళీకృష్ణ గారు గట్టిగా చెప్పండి, కొడుతూనే ఉండాలండి. సి హరినాథ్ రెడ్డి గారు, అలాగే ఎం రాజు గారు అలాగే డి గంగయ్య గారు, అలాగే ఎం పరశురామ్ గారు, అలాగే జి ఉమా మహేశ్వర రెడ్డి గారు ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎంతసేపు మనం వెయిట్ చేస్తామని సార్ గారి కోసం. మరి ఎంతసేపు మనం చైర్మన్ గారి గురించి చెప్పుకున్నామండి. మరి ఆయన మాటల్లో ఈ సంస్థ గురించి, అలాగే మన ఆర్గనైజేషన్ గురించి, ఆయన గురించి కొన్ని మాటలు మీకోసం. ప్లీజ్ వెల్కమ్ చైర్మన్ సార్ రాధాకృష్ణ గారు. గట్టిగా చెప్పండి, హుషారుగా. థ్యాంక్ యూ. మరి మీ మాటలు ముఖ్యంగా ఉద్దేశించబట్టి మన ప్రీతం నాయకులు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే మరి నాకు ఎంత ఆకు నాకు ఎంత ఆకులు అయ్యింది జిల్లా గణపతి జిల్లా ఒలింపిక్ అలాగే నాకు తోటి బియ్యంలో నాకు ఎంతో నేను ఈ ఆర్కేడి సంస్థలో మొట్టమొదటిసారి జిల్లాలో స్థాపించినాను. దానికి కారణం ఏమంటే ఈ కడప జిల్లాలో చరిత్ర ఉంది. నాది అనంతపురం జిల్లా, కానీ ఎక్కడో అనంతపురంలో స్టార్ట్ చేసుకోకుండా ఎక్కడే ఎందుకు మొదలు పెట్టాలన్న పరిస్థితి వచ్చిందంటే ఈ కడప జిల్లాలో ఒక మహోన్నతమైన వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు స్థాయికి వెళ్ళారు. సంస్థ కూడా ఆ స్థాయికి ఎదురాల ఆయన పుట్టినటువంటి ఈ జిల్లాలోనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయలేదు. ఎంతో నేను ఆనందపడుతున్నా ఈ జిల్లాలో నేను స్టార్ట్ చేశాను. కాబట్టి ఫస్ట్ మనము 2020 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ ఫస్ట్ సార్తోనే సెంటర్ ఓపెన్ చేయించాం. చాలా మంది ప్రమాణాలు ఉన్నాయి. సెంటర్ అయితే మిషన్ ఇస్తారా ఇవ్వరా ఇస్తారు. కానీ ఈరోజు ఆ అనుమానాలన్నీ నా నెలలు ట్రైనింగ్ ఇస్తున్నాం. 6 నెలల్లో ఖచ్చితంగా 6 నెలలు ఎన్ని కూడా మన సంస్థ ముఖ్య ధ్యేయం ఏమిటంటే ప్రతి గ్రామంలో ఆ గ్రామ
ప్రజలు ఉన్నటువంటి ఆ సంఖ్యను బట్టి జనాభాను బట్టి ప్రతి గ్రామంలోనూ ఒక సెంటర్ ప్రతి 2 సెంటర్లు ఓపెన్ చేయాలి. ప్రతి వార్డులోనూ మినిమం 1 కానీ 2 సెంటర్లు ఓపెన్ చేసి 150 మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ప్రతి నియోజకవర్గం నుంచి 20,000 మందికి మనం శిక్షణ ఇవ్వాలా, మిషన్ ఇవ్వాలా వాళ్ళకి తమ్ముడు ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినాము, మళ్ళీ జూలైలో స్టార్ట్ చేసినాం. జూలైలో స్టార్ట్ చూడండి మంచి కరోనా ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉద్యోగాలు జీతా లేక కట్టడానికి లేక బాగా మరి పోలేదు ఏమది లేదా అట్లా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా విషయం ఇప్పుడైతే మనం సార్ 22 కాదు రాజ్యం లేదు. నా రిక్వెస్ట్ ఏమంటే మనం ముందుకు పోతున్నాం, చాలా ఆటంకాలు వస్తున్నాయి, కొన్ని రకరకాల ఆటంకాలు వస్తున్నాయి. ఈ ఆటంకానికి ఇలాంటి పెద్దల ఆశీర్వాదం సభాముఖంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, ప్రతి ఆటంకాన్ని దాటుకుని పోతున్నాం. దరిదాపు ఇప్పుడు కడప జిల్లాలో 40,000 మంది ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక్కసారి ప్రతి ఒక్కరు కిందికి రావు తెలుస్తుంది, కిందికి రావు తెలుసు. చెప్పారు 1000-1500 మంది కంటే వద్దు, ఎక్కువ మంది రాదు. దానికోసమే మినిమం తక్కువ జరుగుతుంది. ఈ సంస్థ అంగా ముందుకు పోతుంది. చాలా తమ్ముడు తులసి తిందాం, తులసి తిందాం. 13 జిల్లాలలో ఈ సంస్థను విస్తరిస్తారు. దాంట్లో ఎలాంటి ఆలోచన అన్ని జిల్లాలో స్టార్ట్ చేస్తున్నారంటే చిన్న విషయం కాదు. ప్రతి జిల్లా నుంచి ఈ సభాముఖంగా ఇప్పుడు చెప్పని తెలియజేస్తున్నా, ప్రతి జిల్లా నుంచి 1,00,000 మందితో మినిమం 1,00,000 మందికి ఖచ్చితంగా ప్రతి జిల్లా నుంచి వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం, ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ స్త్రీ వాళ్ళ నేర్చుకోవాలి, వాళ్ళ ఇద్దరు మిత్రులు సంపాదించుకోవాలి, ఫ్యామిలీ మిత్రులు సంపాదించుకోవాలి. అలాంటి స్థితికి ఈ సమస్య తీసుకెళ్తాను. అట్లాగానే మామూలే అని చెప్పేది తీసుకో బిస్కెట్ ధన్యవాదాలు. సింపురా తిందాము. కళ్ళు ఆడికి ఉరికిస్తాను. ఉమామహేశ్వర రెడ్డి, గంగయ్య, పరశురామ్, రాజు, కొంతమంది రవి ఉన్నారు. అసలు నేను మొదలు పెట్టేటప్పుడు నాకే ధైర్యం లేదు చెప్తాను, కానీ ఈ టీం ఉందే వాళ్ళు ఒక్కటే మాట్లాడారు, సార్ ఇక్కడ సార్ చేద్దాం ఎట్లా రాదు అంటే మా సార్ నువ్వు కింద కంప ఉన్నా నువ్వు దున్నబండి దున్నుతావు. అదేంద్ర అట్లా తినవాను ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తుందో మాకు మాకు వాళ్ళ సహకారం లేకపోతే ఈ సంస్థను నేను మొదలు పెట్టాను అనే కాదు. ఈ 6 మంది 8 మంది గర్వంగా ఫీల్ అవుతాను. ఈ గౌరవం నాకు కాదు, బియ్యం గౌరవం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేనేం లేదు. చాలా సంతోషం. తర్వాత వాళ్ళు మంచి మరి హరితారెడ్డి చెప్పింది వరకు చాలా సంతోషం. మంచి పవర్ఫుల్ లీడర్. చాలా మంది సర్పంచ్ మన దగ్గర దగ్గర ప్రతి గ్రామం ప్రతి మండలానికి వాళ్ళ డిస్ట్రిక్ట్ ఉన్నారు. టీచర్ ఈ మొత్తం కాదు, ఈ మొత్తం 8,000 రూపాయలు అయిపోవాలి జీతం పర్మనెంట్ గా. వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మన సంస్థలో వాళ్ళకు
అది ఇవ్వండి కదా 4 నెలలు ట్రైనింగ్ అయిపోయింది. సార్ అందరూ మధ్యలో ఇది. అన్ని కోర్సు మన దగ్గర ఉంటారు. అది ఎట్లా లేదు మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు కనపడదు. కాబట్టి ఇంతవరకు మూవీగా ఉన్నారు మధ్యాహ్నం నుంచి దాదాపు కాదు. పైన ఒక 3,000 మంది కాదు సగరే కింద కాదు సార్ అయిపోయింది. సార్ క్షమించాలి మీరు 15 దాదాపు 5,000 మంది వచ్చినారు. చాలా సంతోషం. దాదాపు ఆనందాన్ని కాపాడలేదు. రాబో కాలంలో మన మిగతా జిల్లాలలో విస్తరించాలని ఆ భగవంతుడు పెద్దల ఆశీర్వాదం మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా 13 జిల్లాలలో మేము విస్తరిస్తాం. సభామూలకంగా మీ యొక్క అన్నదండలు కావాలి మా సంస్థ తరఫున మీకు శుభాకాంక్షలు ఓకే మరి సభా రెడ్డి గారిని కొన్ని మాటలు మాట్లాడాల్సిన కోరుకుంటున్నామండి. సభకు నమస్కారం. సభను అలంకరించిన పెద్దలు పూజ్యులు మా అన్నగారైన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, ఈ సంస్థ చైర్మన్ రాధాకృష్ణ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన రవి ఎం సుమరాజు గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. రాధాకృష్ణ గారు బేసిక్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని. ఆయన ఆదర్శంగా తీసుకొని ఏదన్నా 10 మందికి చేయాలని తపనతో ఉండేవాడు. అందుకే మొట్టమొదటి కార్యక్రమం రాజశేఖర రెడ్డి అభిమానిగా, జగనన్న అభిమానిగా మన కడప జిల్లాలో, తన అనంతపురం జిల్లా వాసి అయినా కూడా మన జిల్లాలో స్టార్ట్ చేసినాడు. అది మనందరికీ కొంచెం గర్వదగ్గ విషయం. ఈ సంస్థ పెట్టేటప్పుడు ఇట్లా అంజదన్న గారు, సురేష్ గారు ఓపెన్ చేస్తున్నారు. మీరు కూడా మీ సహకారం అందించాలన్నారు. అన్ని విధాలుగా నా చేతనే సహాయం నేను కూడా అందిస్తున్నాను. ఒక సంస్థను నడపాలంటే అంత ఈజీ కాదు. మన అంజదన్న కూడా ముందు సంస్థను నడిపి తర్వాత మళ్ళీ రాజకీయాలకు వచ్చారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. సో సంస్థను నడపడం అనేది అంత ఆశామాష కాదు. కరోనా టైంలో కూడా తను జీతాలు ఇచ్చారని చెప్పడము చాలా గర్వదగ్గ విషయం. పెద్ద పెద్ద కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా 1% 25% ఇచ్చాయి. సో ఇంత మంచి అవకాశం మన కడప జిల్లా వాళ్ళకు మనం ఇచ్చినందుకు కడప జిల్లా వాసిగా కడప జిల్లా నుంచి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా మా జిల్లా ఆదరిస్తుంది. మన కడప జిల్లా ఎగుదలలో ఉన్న మన అండదండలు గవర్నమెంట్ తరఫ తన సొంతపరంగా ఎప్పుడు ఇచ్చినా పలుకుతారు. మీ అందరికీ అవకాశం కల్పించిన రాధాకృష్ణ గారికి, ముఖ్యంగా మా ఆడవాళ్ళు ముందుకు రావడం అంటే ఏదో తప్పని ఫీల్ అవుతున్నా. ఇంకా రామని చెప్పింది ఏం తప్పు ఏం ఫీల్ కాదు. మనం చేసే మంచి పని మన మనసుకు నచ్చితే, అది సొసైటీలో న్యాయం అనిపిస్తే, మీరు ముందుకు వస్తే ఫైనాన్షియల్ గా ఇద్దరు సంపాదిస్తేనే ఒక కుటుంబం ముందుకు పోతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను కూడా చాలా యాప్లు చేస్తుంటాము. ఎందుకంటే ఒక 10,000 క్యాంపుకి వెళ్ళాలంటే డబ్బులు ఉంటారు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే బస్సులోకి తీసుకున్న మెసేజ్ ఇస్తారు. తను మన అప్రోప్రియేషన్ డబ్బులు, సేవింగ్స్ పెట్టిన డబ్బులు 10,000 క్యాంప్ పోతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, తీసుకొని వెళ్ళారు. లక్షల అకౌంట్ ఉన్నప్పుడు మనం ఏం భయపడాం, కానీ 10,000 క్యాంప్కి వెళ్ళడానికి భయపడతాం. సో మహిళ అనేవా ఎప్పుడు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, ఇంట్లో మార్నింగ్ ఉప్పు కారం కానుంచి నైట్ కరెంట్ బిల్లు ఏది కట్టాలన్నా ఒక మహిళనే ఇంటిని నడిపిస్తారు. సో అలాంటి మహిళ ముందుకు వచ్చి ఫైనాన్షియల్ రీసోర్సెస్ మీరే సంపాదిస్తున్నప్పుడు ఇంకా ఏం చేయగలుగుతారు, మీ హస్బెండ్ చేయగలుగుతారు మీరు. సో ఇంత మంచి అవకాశం కల్పించిన ఆ సంస్థను మీరు సక్రమంగా ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు రాధాకృష్ణ గారికి, మరి మిత్ర బృందానికి, టీం అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, మరి ఇప్పుడు ఇంతసేపటి నుంచి మనం ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నాం డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ శ్రీ అంజద్ బాషా గారిని మాట్లాడాలని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారాలు. అది చక్కటి సాయంకాలం సంస్థ
అనేక మంది మహిళలకు ట్రైనింగ్ ఇస్తూ మరి వాళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకందరూ కూడా పుష్పించే కార్యక్రమాన్ని మరి వాళ్ళ కార్యక్రమంలో శ్రీకారం చేయడం చాలా సంతోషకరమైన. అది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఈ సంస్థ యొక్క చైర్మన్ గారైన రాధాకృష్ణ గారికి, అదేవిధంగా సమర్థమైన గారికి, అదేవిధంగా వేదిక వహించిన ఇతరులకు, పెద్దలకు, అది ముందున్న స్నేహితులకు, సోదరులకు, అధ్యక్షులకు అందరికీ పేరు పేరున చాలా శుభమైన రోజు. ఎందుకంటే ఈ సంస్థ కడప ఈ జిల్లాలో రాధాకృష్ణ గారు స్థాపించడం చాలా అభినందనీయ విషయం. ఇప్పుడు ఆయన మాటలు చెప్పలేదు, మహానీయుల ఉల్లంఘించినట్టుగా పూర్తిగా తీసుకొని మరి ఇవాళ అనంతపురం జిల్లా వాసి అయినా కూడా మొట్టమొదటిసారిగా ఈ సంస్థ ఈ కడప జిల్లాలో స్థాపించాలి, తర్వాత ఇతర జిల్లాలో స్థాపించాలి అనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా మన కడప రంగంలో మరి ఫిబ్రవరి నెలలో మా చేతుల మీదుగానే ఈ సంస్థ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ ఈ సంస్థ ఈరోజు వాళ్ళకందరికీ కూడా సుమారుగా అందరికీ ట్రైనింగ్ ఇస్తూ మహిళలందరికీ మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు సుమారుగా 2600 ఇన్ఫర్మేషన్ల పంపిణీ కార్యక్రమం చేయడం ఇది చాలా సంతోషించిన విషయం. ఇదేది ఆశావాసం కాదు. ఎందుకంటే 2600 మందికి ఒకే సందర్భంలో మరి ఇవాళ ఇన్ఫర్మేషన్ల పంపిణీ కార్యక్రమం చేయడం, అది కార్యక్రమం నాకు భాగస్వామ్యం చేస్తూ మరి నాకు ఆహ్వానించినందుకు రాధాకృష్ణ గారికి మరి వాళ్ళ టీం కర్తవ్యాలను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మరి ఇవాళ కుటుంబ విషయంలో అందుకుంటున్న మా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఒక మంచి ఆశయంతో ఈ సంస్థ ప్రారంభం చేయడం జరిగింది. ఎందుకంటే అనేక మంది మహిళలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వాళ్ళు పని నేర్చుకోవాలి, ఎవరు కూడా ఇళ్ళ కాడ ఖాళీ ఉండకపోకూడదు. ప్రతి ఒక్కరికి ఈ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకందరికి కూడా ఒక కుటుంబ విషయం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవనోపాధి ఆ కుటుంబ విషయం ఆధారపడి ఉంటుంది. మరి ఆ కుటుంబ బాధ్యతలు కూడా మహిళ ఏదైతే తీర్చగలరు అనే ఆలోచనతో ఈ సంస్థ మరి ఇలాంటి కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితిలో నేను మనస్ఫూర్తిగా మరొకసారి రాధాకృష్ణ గారికి మరియు కుటుంబ వాళ్ళ టీంకి అంతా కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సంస్థ స్థాపించి మరి ఇంతమందికి ఆయన ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి జిల్లాలో 1,00,000 మందికి ఇలాంటి ట్రైనింగ్స్ ఇస్తూ మరి అదేవిధంగా వాళ్ళకందరూ కూడా కుటుంబ ఇచ్చే కార్యక్రమం రాబోయే రోజుల్లో చేస్తాను. అన్ని 13 జిల్లాల్లో కూడా ఈ సంస్థ స్థాపిస్తారని ఏదైతే ముందుకెళ్తున్నామో ఖచ్చితంగా భగవంతుని కూడా ఆఫీసులు కూడా రెండుగా ఉండాలి. ఖచ్చితంగా మా ప్రభుత్వ సహాయ సహకారం కూడా మరి రాధాకృష్ణ గారికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇప్పుడు మా సమనాథుడు చెప్పారు, మంచి కార్యక్రమం చేసినప్పుడు ఖచ్చితంగా మా జిల్లా వాసులందరూ కూడా ఆదరిస్తారు. ఖచ్చితంగా మేము కూడా ఈ సంస్థకు అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ కరోనా సందర్భంలో ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వల్ల నిజంగా ఎంతో మంది అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి మనం చూశాం. మరి ఇలాంటి పరిస్థితి కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మరి ఈ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళ సహోద్యోగులకు అందరికీ కూడా పూర్తి జీతాలు చెల్లించాము అని చెప్పడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి మరొకసారి మరి ఆ ఉద్యోగస్తుల తరఫు నుంచి చైర్మన్ గారికి, రాధాకృష్ణ గారికి అందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ భగవంతో కూడా ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా ఈ సంస్థ దినదినాభివృద్ధి సాధించుకుంటూ మరి ఏదైతే లక్ష్యంతో ఈ సంస్థ స్థాపించారు రాధాకృష్ణ గారు
ఆయన లక్ష్యంలో పూర్తిగా విజయవంతం కావాలని కూడా ఆ భగవంతో ప్రార్థన చేస్తూ మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విలువైన మాటలు మాకు అందించినందుకు, అలాగే విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. Thank you very much. మీరు చేయండి నా మల్లిక గారు స్టేజ్ నుంచి రావాలని Malika garu, please come on stage. Give a clap to her. Ready, ready. Thank you very much. ఓకే, మరి పార్టీలో డిఎస్పీ కడప సునీల్ రెడ్డి గారు వచ్చేస్తున్నారండి. మరి రావాలి కాబట్టి రాజపేట నుంచి మన స్టేజ్ నుంచి రావాలి. గట్టిగా చెప్పండి. సరళ గారు ఎక్కడ ఉన్నారు? స్టేజ్ నుంచి రావాలండి. కొనిపేట నుంచి సరళ గారు వచ్చారండి. ఓకే, ఇంతమందికి ఎంపిక కంటిన్యూషన్ నామినేషన్ కాదండి. మరి చైర్మన్ గారికి అలాగే టీం సభ్యులు మన ఎంతో యువతలు ఉండాలి. Please come on stage, please. Please come, madam. आइए मैडम प्लीज. मैडम आप आइए. मैडम जी प्लीज. मैडम गाరు प्लीज कम here. థ్యాంక్ యూ వెరీ మచ్. పిలిచిన పేర్లను దయచేసి ఫాస్ట్ గా స్టేజ్ నుంచి రావాలని మరి ఉచిత కుటుంబీషన్లు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసిన మన అన్నప్రసాద్ గారికి, మన రాధాసాద్ గారికి, ఇక్కడ ఉన్న అందరికీ ఒక పాదాభివందనాలు. ఓకే, ధన్యవాదాలు. మరి డిఎస్పీ గారు వచ్చేసారండి. డిఎస్పీ కడప సునీల్ గారు మరి గట్టిగా చెప్పాలి. ఓకే, మరి పద్మావతి గారు స్టేజ్ నుంచి రావాలని ఎక్కడున్నా పద్మావతి. ఒంటిమిట్ట ఆసేపి మేడం ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్.
ఒంటిమిట్ట ఆశల్ని ప్లీజ్ ఉండండి. ఒంటిమిట్ట ఆశల్ని ముందుగా మేడం ప్లీజ్ ప్లీజ్ కమ్ హియర్. కొత్తపేట పుల్లంపేట మండలం మరి పిలిచిన వెంటనే స్టేజ్ మీదకి రావాల్సింది. Kollur Mandalam Swarnata, please come on stage. Swarnata madam, please come on stage. Let's get it double over please. Dayachesi. గంగమ్మ గారు నెక్స్ట్. Kollur Mandalam Swarnata madam garu. Well, Swarnata, sorry. Madams, we want to encourage Dayachesi please. Claps, claps everyone. చిట్వేల్ మండలం అండి. లక్ష్మి గారు అలాగే భవానీ గారు స్టేజ్ మీదకి రావాలి. మరి పిలిచిన పేర్లను స్టేజ్ మీదకి ఫాస్ట్ గా వచ్చేయండి. డి రాజేష్ గారు ఒంటిమిట్ట, డి రాజేశ్వరి గారు ఒంటిమిట్ట ప్లీజ్. ప్లీజ్ అందరూ కూర్చోవాలి. ఎంప్లాయీస్ సహకరించాలి. దయచేసి మీరందరూ కూడా ఆశలు కండి. స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశలు కావాలి. ఆల్ ఆర్కేడిఓ ఎంప్లాయీస్ ప్లీజ్ మూవ్ దట్ సైడ్, మూవ్ దట్ సైడ్. స్టేజ్ మీద క్లమ్జీనెస్ లేకుండా దయచేసి అందరూ సీట్లలో కూర్చోవచ్చుగా కోరుకుంటున్నామండి. ప్లీజ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు దయచేసి కుర్చీలో కూర్చోవచ్చుగా కోరుకుంటున్నాము. స్టేజ్ మీద ఉన్నటువంటి ఎంప్లాయీస్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ కమ్ బ్యాక్. Thank you very much, sir. Prakasam Jilla team. Whether the people are here, Prakasam district. Okay, right. Please come on stage. Okay. ఇచ్చాడు బొమ్మ సార్ రెడీ ఓకే రైట్
ఓకే మేడం సైడ్ మేడం మంచిగా పెట్టుకోండి. అయిపోయా తమ్ముడు రెడీ రెడీ ఫోటో సార్ రెడీ ఓకే రైట్ భయా ఏం భయా సైడ్ భయా ఏదిరా ఎత్తిపోయింది కూడా అంతా బ్యాక్ సైడ్ ఎట్లా తెచ్చినా నీకోసం దట్టం తిన్నా పౌడర్ వేసుకోవచ్చు జగమ్మంటారా అన్నీ 15 సెకండ్స్ లో సిస్టమ్ కి కనెక్ట్ చేసి నెమ్మది పెండ్రైవ్ చేసి సెల్ చేసి స్టేటస్ పెట్టి దిగితే చెప్పునా లైవ్ చెప్పునా ఏదనా ఇంకా అయిపోలే ఏమే ఏదో గుంపులో ఏదో ఫోటో అయిపోతాను దిగినట్లే ఉండదు తడుకోమా సరిగ్గా ఆ మాట చెప్పింది నేను మీరే తీసుకుంటాను చూడమ్మా చూడండి ఫోటో తీరా ఇచ్చినావు రాకుండా మళ్ళా ఓకే రైట్ అల్లారి ఇక్కడ రానా ఇక్కడ కాలుతుంది కందికినట్టు బిఎం మహేష్ కుమార్ వాయిసండి బిఎం వచ్చినారండి వారికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ అండి వారి విలువైన సమయాన్ని నాకు కేటాయించి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పండి ఎందుకంటే మనందరి కోసం వారి విలువైన సమయాన్ని కేటాయించి ఇచ్చేశారు. మన ఉప ముఖ్యమంత్రి వర్యులకి సన్మానం జరుగుతుండగా గట్టిగా చప్పట్లు పెట్టి సాధన ఆహ్వానించాలి. చప్పట్లు కొట్టాలి. ఎంకరేజ్మెంట్ ప్లీజ్. ఎవరు నిలబడకండి, పిలిచిన పేరు మాత్రం చేతులకి రావాలి. మిగతా దయచేసి కూర్చోవాలని కూర్చోవాలి. ఇప్పుడు ఇప్పుడు మన డిఎస్పీ గారికి సన్మానం జరుగుతుంది. చప్పట్లు కూడా అందరూ కూడా మరి మన కోసం ఇంకా ఎన్నికలు సార్ ఎవరు కనిపించలేదు. దయచేసి ఎన్నికలండి. మనందరి కోసం మరి సపోర్ట్ చేసినందుకు సునీల్ గారిని సన్మానం చేయడం జరుగుతుందండి. గట్టిగా చెప్పండి ఉత్సాహంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.
కూర్చోవాలని నన్నుంటోండి నా ఉప ముఖ్యమంత్రి గారు అందజేస్తున్నా మన డిఎస్పీ గారు వేరే సభలు ఆహ్వానించాలి వేరే సభలు ఇవ్వాలి. టీచర్స్ సభలు దయచేసి కొంచెం స్టేజ్ ని క్లియర్ చేయవలసిన కోరుకుంటున్నామండి. చాలా క్లమ్సీగా ఉన్నారు.